హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మీకు కావాలంటే ఇక్కడే ఉండండి. స్టే హియర్ ఇఫ్ యూ వాంట్. స్టే హియర్ ఇఫ్ యూ వాంట్. ఆమె సాధారణంగా శాకాహారాన్ని ఇష్టపడుతుంది. She usually prefers vegetarian food. She usually prefers vegetarian food. అతను ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పడు. He never breaks his promises. He never breaks his promises. మేము ఎక్కడ కలిసినా గంటల తరబడి మాట్లాడుకుంటాం. Wherever we meet, we talk for hours. Wherever we meet, we talk for hours. వాదించే బదులు వినడానికి ప్రయత్నించండి. Try listening instead of arguing. Try listening instead of arguing. వాళ్ళు ఇప్పుడే నాకు చెప్పారు. They just told me. They just told me. అతను డబ్బు ఖర్చు చేయడానికి బదులు ఆదా చేశాడు. He saved money instead of spending it. He saved money instead of spending it. పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. I feel this is the right time to invest. I feel this is the right time to invest. ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంది. She always helps others. She always helps others. నేను తప్పు చేసినప్పుడల్లా దాని నుండి నేర్చుకుంటాను. Whenever I make a mistake, I learn from it. Whenever I make a mistake, I learn from it. నా చేతికి 5 కుట్లు పడ్డాయి. My hand got 5 stitches. My hand got 5 stitches. పరిస్థితి ఏదైనా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. Believe in yourself whatever the situation. Believe in yourself whatever the situation. అతను సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు, అయితే అతను రాలేదు. He promised to help, however, he didn't show up. He promised to help, however, he didn't show up. అతను చేయగలిగితే ఈరోజే చేస్తాడు. If he can, he will do it today. If he can, he will do it today.
నాకు అలసట అనిపించినప్పుడల్లా నేను చిన్న విరామం తీసుకుంటాను. Whenever I feel tired, I take a short break. Whenever I feel tired, I take a short break. అతను ఎప్పుడూ ఆలస్యంగా రాడు. He never arrives late. He never arrives late. వాళ్ళు సాధారణంగా సోమవారాల్లో కలుస్తారు. They usually meet on Mondays. They usually meet on Mondays. అతను వచ్చే వారం ఇస్తాడు. He will give it next week. He will give it next week. అందరికీ అర్థమయ్యేలా ఆమె నెమ్మదిగా మాట్లాడింది. She spoke slowly so that everyone could understand. She spoke slowly so that everyone could understand. మేము సాధారణంగా కుటుంబంతో కలిసి పండుగలు జరుపుకుంటాము. We usually celebrate festivals with family. We usually celebrate festivals with family. వర్షం ఆగిపోయిన తర్వాత కూడా రోడ్డు తడిగా ఉంది. The road was wet even after the rain stopped. The road was wet even after the rain stopped. నేను బాగా చదువుకోవాలి. I should study well. I should study well. సహాయం కోసం గౌరవంగా అడగండి. Ask for help respectfully. Ask for help respectfully. మీకు కావాలంటే తరువాత నాకు కాల్ చేయండి. Call me later if you want. Call me later if you want. అతను మళ్ళీ పడుకున్నాడు. He slept again. He slept again. మీరు మౌనంగా ఉన్నంతసేపు ఇక్కడ ఉండవచ్చు. You can stay here as long as you keep quiet. You can stay here as long as you keep quiet. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. I feel embarrassed. I feel embarrassed. ఈ ప్రణాళిక బాగుంది, అయితే దీనికి ఆమోదం అవసరం. This plan sounds good, however, it needs approval. This plan sounds good, however, it needs approval. అతను పార్టీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. He stayed home instead of going to the party. He stayed home instead of going to the party. మార్పు సాధ్యమేనని ప్రజలు నమ్ముతున్నారు.
పీపుల్ బిలీవ్ చేంజ్ ఈజ్ పాసిబుల్. పీపుల్ బిలీవ్ చేంజ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.